రాష్ట్రంలోని ముఖ్య ఆలయాలకు ప్రత్యేక పాలక మండళ్లు, చట్ట సవరణకు న్యాయశాఖ ఆమోదం, 100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు బోర్డుల ఏర్పాటు. ఇంకో కొత్త ఇది దేవాలయాలు. ఇప్పటికే రాష్ట్రంలో దేశంలో దేవాలయాలను ప్రభుత్వంలో కలపడమే ఒక కుట్ర. దేవాలయాల సొమ్మును, దేవుళ్ళ సొమ్మును, ప్రజలు హిందువులు దేవాలయాలకు ఇచ్చిన సొమ్మును తీసుకుపోయి జెరూసలేం యాత్రకి, లేకపోతే హజ్ యాత్రకి, లేకపోతే మిగిలినటువంటి చర్చిలు కట్టడానికి, మసీదుల మౌల్వీకి, రంజాన్ తోఫాలకి, లేకపోతే డిసెంబర్ 25కి దానం చేయడం కోసం హిందువుల ఆస్తులను, హిందువుల యొక్క డబ్బులను, దేవాలయాల డబ్బులను తీసుకుపోతున్నారు. ఇది ప్రతిరోజు చర్చించాల్సిందే, ప్రజల్లో చైతన్యం రావాల్సిందే. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను ఖజానాల్లో కలపడం వల్ల ఇవాళ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎన్నున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అనేటువంటి విషయం. దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు, ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక పాలక మండళ్ళు ఇప్పటిదాకా 100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం, అంటే ఏడాదికి 100 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజేశ్వర స్వామి, భద్రాద్రి సీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాద్రి 3 ఆలయాలు, 300 కోట్ల ఆదాయాలు. ఇవి కాకుండా వాటికి సంబంధించినటువంటి భూములు, వాటికి సంబంధించినటువంటి స్థిరాస్తుల నుంచి వచ్చేటువంటి ఆదాయాలు ఎంత, ఇవి కాకుండా అనేక జాతరల నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అదంతా ఎక్కడికి పోతుంది? ఇవి ప్రజలకు లెక్క చెప్పాలి. దేవాలయాలకు ఉన్నటువంటి ఆస్తి ఎంత, దేవాలయాలకు ఉన్నటువంటి స్థిరాస్తి ఎంత, చరాస్తి ఎంత, దేవాలయాలకు పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, వస్తున్నటువంటి రాబడి ఎంత, పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, దీనిపైన స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. భద్రాచలంకి 700 ఎకరాలు ఉంటే ఇప్పటిదాకా దాన్ని ఎందుకు కాపాడతలేరు? యాదగిరిగుట్ట భూములు ఏమైపోయినాయి? ఇంకా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములన్నీ ఏమైపోయినాయి? ఒక్కొక్క దేవాలయానికి హైదరాబాద్, వరంగల్, షాబాద్లో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమి ఏపీఐఏసీ అంటే ఇప్పుడు టీజీఐఏసీకి ఇచ్చారు. 1000 ఎకరాల భూమి షాబాద్లో 1 ఎకరం కనీసం 1-2 కోట్ల రూపాయల ఎకరం భూమి, అంటే 1000-2000 కోట్ల రూపాయల భూములను మీరు టీజీఐఏసీకి ఇచ్చేసి అక్కడ పరిశ్రమలు పెడతారంటే వక్ఫ్ బోర్డు భూములను నేను కాపాడతారట. వక్ఫ్ బోర్డు భూములను అక్కడ ఏదన్నా జరిగితే, నిన్న శివాజీ విగ్రహం పెడితే వికారాబాద్లా, ఇది వక్ఫ్ బోర్డు భూమి, శివాజీ విగ్రహం పెట్టొద్దని వచ్చి ఇవాళ పొంకనాలు కొట్టినటువంటి అధికారులారా, ఇవాళ దేవాలయాల భూములన్నీ ప్రభుత్వంలోకి పెట్టడం అనేటువంటిది కుట్రనా కాదా? ఇగో ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళ దేవాలయాలకు, హిందువులకు అన్యాయం చేయడం కోసమే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి. దేవాలయాల దగ్గర, దేవాలయాల లోపల, దేవాలయాల చుట్టూ దేవాలయాల ఆస్తులన్నింటినీ కొల్లగొట్టి ఇవాళ ప్రత్యేక పాలక మండళ్ళు పెడతారట. ప్రత్యేక పాలక మండళ్ళు పెడతారంట. ప్రత్యేక పాలక మండలి పెట్టి ఇవాళ తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులన్నీ రోడ్లు వేస్తున్నారు, లేకపోతే ఇంకొకటి వేస్తున్నారు. 1000 కోట్ల ఆదాయం ఉంది అక్కడ, ఇక్కడ 100 కోట్ల ఆదాయం ఉన్నది. 3 దేవాలయాల్లో 100 కోట్ల ఆదాయాలు వస్తున్నాయి. అవి కాకుండా మిగిలిన మొత్తం దేవాదాయ శాఖ నుంచి వస్తున్నాయి ఎంత, దేవాదాయ శాఖలో కట్టినటువంటి మిగిలినటువంటి ఆస్తుల విలువ ఎంత, వాటికి సంబంధించి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, హుండీల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఎంత, దానికి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, పెట్టిన దాంట్లో ఆ మౌలిక వస్తువులు కేవలం దేవాలయానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయా? ఇవాళ సమ్మక్క సారక్క దగ్గర రోడ్లు వేస్తే కేవలం సమ్మక్క సారక్కకు మాత్రమే ఉపయోగపడుతున్నాయా? మిగిలిన రోజుల్లో ఉపయోగపడతలేదా? ఇట్లా అనేకం దేవాలయాలను మొత్తం సర్వనాశనం చేసింది. దీనికి కాంగ్రెస్ మాత్రమే బాధ్యత వహించాలి. ఎందుకంటే 91 చట్టం కానీ, వక్ఫ్ బోర్డు కానీ, వక్ఫ్ భూములను కాపాడడానికి దేవాలయాల కంటే ఎక్కువ భూములు ఉన్నటువంటి వక్ఫ్ భూములనేమో కాపాడతారట, దేవాలయాలను మాత్రము ప్రభుత్వంలో కలుపుతారట. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? వక్ఫ్ భూములను కూడా కలపాలి. చర్చ్ ఇవాళ సిఎస్ఐ చర్చికి దేశంలో అత్యధిక భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలంలో ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా బ్రిటిషోడు దొంగ, వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తే వాడిని వెళ్ళిపోయి వాడిని నుంచి స్వతంత్రం వస్తే బ్రిటిషోడు సిఎస్ఐ చర్చికి ఇచ్చినటువంటి భూములన్నీ ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాలన్నా వద్దా? ఇవాళ నక్సలైట్లు వచ్చి వీళ్ళందరికీ భూములు ఉన్నాయి, వాళ్ళందరికీ భూములు ఉన్నాయి అని చెప్పేసి దొరల భూములని, భూస్వాముల భూములని కొట్టుకుపోయినామని చెప్తారు కదా, వాళ్ళందరూ హిందువులే మళ్ళా. కానీ మిగిలినటువంటి వక్ఫ్ భూములను, సర్ఫైకాస్ భూములను, చర్చ్ భూములను మాత్రం ఎక్కడ కూడా ముట్టడి చేయలేదు. కానీ దేవాలయాల భూముల్లో మాత్రం ఎర్ర జెండా ఎగరేసినటువంటి వాళ్ళు కుట్ర చేసినట్టా కాదా? వీళ్ళంతా హిందువులకు వ్యతిరేకంగా చేసినటువంటి కుట్రనా కాదా? ఇది భారతదేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి కుట్రనా కాదా? ఏ ఒక్క వక్ఫ్ భూముల్లోనో, ఏ ఒక్క చర్చ్ భూముల్లోనో దేవాలయాల కంటే ఎక్కువ భూములు ఎట్లొచ్చినాయి వాళ్ళకి?
90% హిందువులు ఉన్నటువంటి దేశంలో చర్చికి లేకపోతే మసీదులకో వక్ఫ్ భూములు ఎట్లా ఎక్కువ వచ్చినాయి? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అంటే మొత్తం ఈ దేశం మీద నాశనం చేయడానికి ఇన్వేడర్స్ వాళ్ళు వచ్చి ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి బ్రిటిష్ వాడికి, ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి నిజామోడికో మొగలాయలకో ఇంకోనుకో గొట్టంగాళ్ళందరికీ భూములు ఎట్లా వచ్చినాయి? వాడెవడు? వాడు ఈ దేశం మీద దండయాత్ర చేసినాడే కదా, వాడు వక్ఫ్ బోర్డుకు భూములు ఇస్తే అవి వాళ్ళ వక్ఫ్ బోర్డు ఎట్లయినాయి? ఇగో ఇక్కడ జరిగింది కుట్ర, ఇక్కడ జరిగింది. ఈ కుట్ర వందల వేల సంవత్సరాల నుంచి, అంటే దాదాపుగా 700 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కుట్ర ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇన్ని కుట్రలను ఛేదించుకొని కూడా ఇప్పటికీ 100 కోట్ల మంది హిందువులు భారతదేశంలో ఉన్నారంటే గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఏ తల్వార్లకు భయపడకుండా మన పూర్వీకులు ఇప్పటికీ మనల్ని హిందువులుగా ఉంచగలిగారు. ఏ మతమౌఢ్యం ఉన్నటువంటి ప్రచార కార్యక్రమాలకు లొంగిపోకుండా ఇప్పటికీ మనం హిందువులుగా ఉన్నాం. కానీ దరిద్రం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులపైన కుట్రలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 100 కోట్ల భూములు 100 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి దేవాలయాలకు ప్రత్యేక పాలక మండలి వేసి మళ్ళా అందులో రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేసి రాజకీయం చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు. 10 లక్షల ఆదాయం ఉంటే ఇవాళ దేవాలయాలని మీ ప్రభుత్వంలో కలుపుకుంటారు. కానీ కోట్ల రూపాయల ఆదాయాలు ఉన్నటువంటి చర్చిలను, కోట్ల రూపాయల ఆదాయాలు ఉన్నటువంటి మసీదులను మాత్రం ఇవాళ ప్రభుత్వంలో కలుపుకుంటలేరు. దమ్ము లేనటువంటి ప్రభుత్వాలు, ప్రజలకు సిగ్గు చేరాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజలే తప్పుపడుతున్నాం. ఏ విధంగా దేవాలయాలను ప్రభుత్వంలో కలుపుతారు? ఒక 100 కోట్లు వస్తున్నాయి కదా, 300 కోట్లు ఒక 3 దేవాలయాలకు వస్తున్నాయి కదా, 300 కోట్లు వస్తున్నాయి కదా. ఒక్కొక్క గుడికి ఏడాదికి కనీసం 5 లక్షలు 6 లక్షలు పంపించినా అనేకం ఇవాళ ధూపదీప నైవేద్యాలకు నోచుకొని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు పడవబడున్నాయి. వాటిని కాపాడడానికి మరి ఎందుకో డబ్బులు ఇస్తలేరు. దేవాలయాల సొమ్ము ఇవ్వండి కదా, మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వకండి ₹1. కానీ చర్చిలు కట్టడానికి ప్రభుత్వ పైసలు ఇస్తారు. ఆ ప్రభుత్వ పైసలల్లో దేవాదాయ భూములు ఉంటాయి, దేవాదాయానికి సంబంధించినటువంటి డబ్బులు ఉంటాయి. మసీదులు కట్టడానికి లేకపోతే దర్గాలు కట్టడానికి వాటి ఉత్సవాలకన్నిటికీ ఖజానా నుంచి డబ్బులు ఇస్తారు. అన్నిట్లలో దేవాలయాలకు సంబంధించినటువంటి డబ్బులే ఉంటాయి. ఇవాళ దేవాలయాలకు కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వ డబ్బులన్నీ కూడా అవి దేవాలయాల ఆదాయం నుంచి వచ్చిందే తప్ప ప్రభుత్వం ₹1 అట్లే యాదగిరిగుట్టకు 100 కోట్లు ఇచ్చిండు, 200 కోట్లు ఇచ్చిండు. అవన్నీ కూడా దేవాలయాల నుంచి వచ్చినటువంటి ఆదాయమే. ఎవ్వని సొమ్ము ₹1 లేదనలా, ఎవ్వని సొమ్ము ₹1 లేదనలా. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అవి దేవాలయాల భూములే. కేసీఆర్ ఇచ్చిన ఇంట్లో ఎవ్వరికి వెళ్ళి ఇవ్వలేదు. ప్రభుత్వ ఖజానా అంటే అది దేవాలయాల నుంచి వచ్చింది. హిందువుల ప్రభుత్వ ఖజానా లేకపోతే, దేవాలయాల ఖజానా లేకపోతే మీరు ఖజానా నుంచి ఇచ్చిరని చెప్పుకోవచ్చు. 80% మంది హిందువులు ఉన్నటువంటి తెలంగాణలో 80% మంది కడుతున్నటువంటి పన్నులో నువ్వు 80% మంది ప్రజలకు సేవ చేయడానికి గొప్పగా చెప్పుకోవడం ఏంద్రబే మీరు ఎవడైనా, ఏ పార్టీ అయినా సరే. కానీ అంతకంటే ఎక్కువ మీరు ఇవాళ మైనార్టీల పేరు మీద వేల కోట్ల రూపాయలు తలగబెడుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కుల పేరు మీద ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. 80% మంది హిందువులు వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని, వాళ్ళ దేవాలయాల సొమ్మును అన్నిటినీ కూడా ఇవాళ మైనార్టీలను పెంచి పోషించడానికి మళ్ళా వాళ్ళే తిడుతుంటారు. హిందూ దేవీ దేవతలను తిడుతుంటే మళ్ళీ మన కష్టార్జితం, మన పైసలన్నీ తీసుకుపోయి దేవుని గుడిలో హుండీలో వేస్తే, మనం టికెట్లు పెట్టి అక్కడ ఆర్జిత సేవలు కొంటుంటే ఆ డబ్బులన్నీ తీసుకుపోయి అవతల ఖర్చు పెట్టి మళ్ళీ మనం దొబ్బించుకోవడం ఉల్టా. రాముణ్ణి, సీతను, బతుకమ్మను వాడు తిడుతుంటే మనం చేతులు కట్టుకొని వాని ఓట్ల కోసం సిగ్గు లేకుండా నిలబడాల్సినటువంటి పరిస్థితి. ప్రజలారా ఆలోచించండి. ఇది మత రాజకీయమా లేకపోతే ఇవాళ హిందువులను నాశనం చేసేటువంటి కుట్ర ఉందా లేదా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ ప్రత్యేక పాలక మండలి పెట్టడం వల్ల ఏమైనా దేవాలయాలకు లాభం ఉంటుందా? ప్రత్యేక పాలక మండలి పెట్టడం వల్ల దేవాలయాల సొమ్మును కేవలం దేవాలయాలకే వినియోగించండి. ఏ దేవుడికి ఎంత ఉంది ఆస్తి, ఇవాళ మహబూబ్ నగర్లో దేవాలయాల భూముల్లో ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాలేజీలు కడుతున్నారు. ఒక వక్ఫ్ బోర్డు ఉంటే, ఒక కబరస్థాన్ ఉంటే దాంట్లో ఒక రోడ్డుకి వేసేటువంటి పిల్లర్ వేయడానికి ఉత్సవడుతుంది కొడుకులకి. ఎవడైనా సరే, ఆడు ఏ హోదాలో ఉన్నాడైనా సరే, ఒక కబరస్థాన్లో పిల్లర్ కట్టడానికి ఉత్సవడుతుంటుంది. పిల్లర్ కడతాడు వాడు అంతకంటే ఎక్కువ. కానీ పంజగుట్టలో హిందువుల శ్మశాన వాటికని మాత్రం మొత్తం కొట్టేసి పెద్ద బంగ్లాకి అనుమతులు ఇస్తారు. ఈ నా పిచ్చి నా కొడుకులే, వీళ్ళే, ఈ దరిద్రులే.
హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆ మొత్తం కబరస్థాన్కు సంబంధించి లేకపోతే హిందూ శ్మశాన వాటికలు అయితేనేమో ఇష్టానుసారంగా కొడతారు. కానీ కబరస్థాన్లకు లేకపోతే క్రిస్టియన్లకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలలో ఒక పిల్లర్ వేయడానికి మాత్రం ఉత్సవపడుతుంటుంది. హిందువులారా, మీకు సిగ్గు శరాలు ఉన్నాయా లేదా మీరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు బలం ఉందా లేదా, ధైర్యం ఉందా లేదా, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎంత దారుణాన్ని కొనగడుతున్నాయో తెలుసుకునేటువంటి ఉందా లేదా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కడు ఉండడు, ఒక ఊర్లో ఒక్కడు అధికారికంగా ఒక్కడు కూడా క్రిస్టియన్ ఉండడు. కానీ ఆ ఊర్లో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టేసి ప్రభుత్వ భూమిలో చర్చిలు కట్టిస్తున్నారు ఇవాళ ప్రభుత్వాలు. కానీ అధికారికంగా ఆ గ్రామంలో ఒక్కడు కూడా ఉండడు. కానీ అనధికారికంగా వాళ్ళని మతం మారుస్తుంటారు. అంటే ప్రభుత్వమే దగ్గరుండి హిందువుల మత మార్పిడి కార్యక్రమాలు చేపిస్తుందా లేదా ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి ఈ దేవాలయాలను కొల్లగొట్టేటువంటి ఆలోచన ఉంటే విరమించుకోండి. దేవాలయాల భూముల నిజంగా దేవుడి మీద నిజంగా మీరు హిందువులైతే, ఏ పార్టీలో ఉన్నటువంటి హిందువులైన రాజకీయ నాయకులారా, మీకు సిగ్గు శరము, మీ ఒంట్లో ప్రవహించేది హిందువుల రక్తమే అయితే, మీరు ప్రతాపరుద్రుని వారసులైతే, మీరు శివాజీ వారసులైతే, మీరు రాణా ప్రతాప్ వారసులైతే, మీ తల్లిదండ్రులు నిజంగా హిందువులే అయి ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే, రాజకీయ నాయకులు ఇవాళ ప్రతి ఒక్కడు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కడు స్పందించాల్సినటువంటి విషయం ఇది. ప్రతి ఒక్కడు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. ఏ పార్టీకి సంబంధించినోడైనా సరే మీకు చీము నెత్తురుంటే మాట్లాడాల్సినటువంటి అంశం ఉందా లేదా? దేవాలయాల భూములు అలకగొచ్చేసినాయి. అవసరమైతే దీంట్లో రాజ్యాంగ సవరణ అయినా చేయాల్సినంత దూరం పోవాలి. 80% మంది హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులు అడక తినాల్సినటువంటి పరిస్థితి, హిందువుల యొక్క సొమ్ములన్నింటినీ దోచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి దోచుకొని హిందువులను తిట్టేటోని దగ్గరికి పోయి మళ్ళీ వానికి పైసలు ఇస్తున్నాం. సిగ్గు లేనటువంటి రాజకీయాలు.